హైదరాబాదీ స్పెషల్ కద్దుకి కీర్ని ఇంట్లోనే కోవా అండ్ కండెన్స్ మిల్క్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దాం. అదేనండి సోరకాయ పాయసం. ఎండాకాలంలో సోరకాయ తింటే ఒంటికి కూడా చలవ కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇలా చేసేసుకోండి. సోరకాయని తీసుకొని తొక్క తీసేసి మధ్యలో ఉన్న వైట్ కలర్ పార్ట్ కూడా తీసేసుకొని మంచిగా తురుముకోండి. కడాయిలోకి గరిటె నెయ్యి వేసుకొని సోరకాయ తురుమును వేసుకొని బాగా వేపుకోండి. అది వేగేలోగా చిన్న మిక్సీ జార్లోకి బాదంని, కాజుని, ఇలాచిని వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. సోరకాయ తురుము మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లో 4 గంటల ముందు నానబెట్టిన సాబ్దాన బియ్యం వేసుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని సాఫ్ట్గా ఉడికించండి. ఉడికిన తర్వాత 1/2 లీటర్ పాలను వేసుకొని పొంగొచ్చేంత వరకు మూత పెట్టండి. పొంగొచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్ పౌడర్ని, 1 కప్పు షుగర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. కద్దుకి కీర్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను, మీరు కావాలంటే స్కిప్ చేయండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చల్లార్చుకొని సన్నగా చూపించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే కద్దుకి కీర్ రెడీ.